వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణ కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ 25 వసంతాల భారీ బహిరంగ సభ కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ 27న జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తల నాయకులు ఆ రోజు జెండా ఆవిష్కరించి పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని కోరారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజలు ఎంతగానో నష్టపోయారని, అబద్ధపు హామీలిచ్చి ప్రజలు మోసం చేశారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం మరల రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, అబద్ధపు హామీలు, అబద్ధపు పథకాలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. అందుకే 27వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు లక్షలాదిగా రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 14 సంవత్సరాలు అల్పేరుగాని పోరాటం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం, తెలంగాణ సాధించడం, 2014లో 2018లో వారిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోవడం, తెలంగాణ పునర్నిర్మాణం జరగడం, ఈ 25 సంవత్సరాల కార్యక్రమంలో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి ఇవాళ 25 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే దరిదాపుగా 12,850 గ్రామాల నుంచి ప్రతి ఊరు నుంచి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా మమేకమై ఈనాడు జరుగుతున్న కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా మరలా కేసీఆర్ గారు రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ పండుగలో పాల్పంచుకుంటున్నారు. ఒకవైపున అద్భుతమైన 25 సంవత్సరంల బ్రహ్మాండమైన పోరాటం, ఆ తర్వాత జరిగిన పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం జరిగితే ఇవాళ మరలా తెలంగాణ తెరలవుతుంటే, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే, రైతులందరూ కుంగిపోతుంటే, విద్యార్థులు, యువకులందరూ కూడా మరలా పోరాటం చేయడం తప్పదని చెప్పేసి అనుకుంటుంటే, ఈ సందర్భంలో జరుగుతున్న ఈ యొక్క ఎలకతుర్తిలో జరుగుతున్న ఈ సభ అనేది బ్రహ్మాండమైన సభ. లక్షలాదిగా అటెండ్ అవుతున్నారు. దానికోసం మా చేర్యాల గాని, కుమరవెల్లి గాని, మద్దూరు గాని, దుల్మిట్ట గాని, పట్టణంలో గాని అందరూ కూడా కథానాయకులై కదులుతున్నారు. ఊరూరా, వాడవాడ బ్రహ్మాండం కదులుతున్నారు. ఇది భారతదేశ చరిత్రలో మిగిలిపోయే ఘట్టంగా, అద్భుతమైన ఘట్టంగా మిగులుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరలా కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి అధికారం రావడానికి ఇది ఒక నాంది ప్రస్తావన అవుతుందని కూడా నేను తెలియజేదలుచుకున్నాను.